ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ. మేషరాశి వారికి జనవరి 1 నుంచి జనవరి 15, 2026 వీరికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు వెనక తెలుసుకోబోతున్నాం. గ్రహస్థితిని పరిశీలన చేస్తే కనుక గురువు 3వ స్థానంలో, కేతు 5వ స్థానంలో, భాగ్యస్థానంలో మనకు రవి, కుజ, బుధ, శుక్ర సంచారం కొనసాగుతోంది. ఏకాదశంలో రాహు, మళ్ళీ ద్వాదశంలో శని భగవానుడు. మరి వీరు ఫలితాలు ఏ విధంగా ఇస్తారంటే మిశ్రమ ఫలితాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. శత్రువుల నుంచి మీరు సమస్యను ఎదుర్కోక తప్పదు. అయినా మీరు నిలకడ, మీ కృషి, మీ శ్రమ, మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులతో మీకు మన్ననలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన ఉద్యోగాల వారికి చక్కటి అవకాశాలు. మరి ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి ట్రాన్స్ఫర్స్, బదిలీలు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. మరి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చు కొద్దిగా నియంత్రించుకోవాల్సిన సమయం ఇది. మరి కుటుంబంలో చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో విలువైన వస్తువులను కాపాడుకోవాల్సిన సమయము. థెఫ్ట్ జరిగే అవకాశం ఉంది, అంటే దొంగతనం అన్నమాట. మరి వ్యాపారస్తులకు చాలా చక్కటి అనుకూలమైన కాలము. కొత్త ఆర్థిక లాభాలు మీకు, కొత్త పెట్టుబడులు మీకు అత్యధిక లాభాలు మీకు ఇస్తాయి. విద్యార్థులకు చాలా చక్కటి అనుకూలమైన కాలము. మంచి మార్కులు సాధిస్తారు. కాకపోతే ఆరోగ్యం పైన కొద్దిగా శ్రద్ధ పెట్టవలసిన సమయం. ఏంటంటే మితిగా భుజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని క్లుప్తంగా చెప్తున్నాను. చెవికి, కడుపుకు సంబంధించి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మరి వ్యయ స్థానంలో శని భగవాన్ సంచారం వల్ల కొంత మనకు ఏళ్ళనాటి శని 7.5 పీరియడ్ అనమాట. దానికి ప్రతిరోజు కూడా మనము నవగ్రహ శ్లోకాలు చదువుకోవడము, శివమహాపంచాక్షరి జపించుకోవడం వల్ల ఫలితాలు మనకి మరింత అనుకూలంగా మనకు ఏర్పడతాయి. మరి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి షేర్ చేయండి.